విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం. ఈ వీడియోలో మనం హిందీ వ్యాకరణంకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి సంధికి సంబంధించి రెండవ పార్ట్ని సెకండ్ భాగాన్ని మనం ఈరోజు నేర్చుకుందామండి. సో వ్యంజన సంధి అంటే ఏమిటి, వ్యంజన సంధి యొక్క నియమాలు ఏమిటి అనేవి మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. సో దీని వీడియో స్టార్ట్ చేసే ముందు మనం ఫస్ట్ వీడియోలో నేర్చుకుందాం సంధి అంటే ఏంటి, సంధికి పరిభాష. అక్షరం కే మేల్కో సంధి कहते हैं. అక్షరముల కలయికని సంధి అంటారు. दो शब्दों में पास पास आने वाले दो वर्णों के मेल से एक नया शब्द बनता है और दोनों के बीच विकार होता है, इसे संधि कहते हैं. రెండు పదాలు పక్క పక్కన దగ్గరికి వచ్చినప్పుడు ఆ రెండిట్లోని అంటే మొదటి పదం చివరి అక్షరం, రెండవ పదం మొదటి అక్షరం రెండు కలయికతోటి ఒక కొత్త పదం కింద, రెండు పదాలు కలిపి ఒక కొత్త పదం కింద ఫామ్ అయితే, ఆ ఫామ్ అయ్యే ప్రాసెస్లో ఈ అక్షరాలు కలిసి మొదటి పదం చివరి అక్షరం, రెండవ పదం మొదటి అక్షరం కలిసినప్పుడు ఏదైతే మార్పు వస్తుందో వాటిలో దాన్నే సంధి అంటారు అని చెప్పి మనం నేర్చుకున్నాం. సంధి మూడు రకాలను తెలుసుకున్నాం. స్వర సంధి, వ్యంజన సంధి, విసర్గ సంధి అని. రెండు స్వర్ల కలయికతో స్వర సంధి ఏర్పడుతుందని, స్వర వ్యంజన్ వ్యంజన్ కలయికతో వ్యంజన సంధి, విసర్గ వ్యంజన్ కలయికతో విసర్గ సంధి ఏర్పడతాయని మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనం వ్యంజన సంధి అంటే ఏమిటో తెలుసుకుందాం. व्यंजन के बाद व्यंजन या स्वर आने से जो परिवर्तन होता है उसे व्यंजन संधि कहते हैं. మన వ్యంజన సంధి అంటే ఒక వ్యంజన్ అంటే మొదటి పదం చివరి అక్షరం వ్యంజన్ అయి ఉండి, ఆ తర్వాత రెండవ పదం మొదటి అక్షరం స్వర అయితే లేకపోతే వ్యంజన అయితే ఆ వచ్చే మార్పునే వ్యంజన సంధి అంటారు. ఓకే, అర్థం అవ్వలేదు కదా? ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ చూడండి, సత్ జన్ అనే రెండు శబ్దం ఉన్నాయి, రెండు పదాలు ఉన్నాయి. సత్ కింద హలాంత్ ఉంది అంటే ఇది వ్యంజన్, జా ఇది వ్యంజన్. ఈ రెండు కూడా వ్యంజన కలయికతోటి ఈ కొత్త పదం ఏర్పడింది. సో ఇటువంటి ఇలా ఏదైతే కలుస్తున్నాయో, కలిసినప్పుడు ఏదైతే మార్పు వస్తుందో వికార్, మన సంధిలో వికార్ అనేది మార్పు అనేది రావాలి, వస్తేనే సంధి జరిగినట్టు. సో ఇక్కడ ఇలా జరిగితే అప్పుడు దాన్ని ఏమంటారు, వ్యంజన సంధి అంటారు. అంటే ఏమైంది, వ్యంజన్కే బాద్, ఈ వ్యంజన్ తర్వాత ఏమొచ్చింది, ఒక వ్యంజన్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూడండి. ఇక్కడ జగత్ ప్లస్ ఈష్, ఇక్కడ త్ అనే వ్యంజన్ ఉంది, వ్యంజన్ తర్వాత స్వర్ ఈ అనే స్వర్ వచ్చింది. సో రెండు కలిపి దా కింద మారిని దీ కింద. సో ఇక్కడ వ్యంజన్ తర్వాత స్వర్ వచ్చింది, ఈ రెండు కలిసి అంటే సంధి జరిగింది. సో ఇలా వచ్చి అంటే ఒక వ్యంజన్ తర్వాత వ్యంజన్ కానీ స్వర కానీ వచ్చినప్పుడు ఏదైతే పరివర్తన మార్పు వస్తుందో అలా వచ్చి ఏర్పడిన సంధిని ఏమంటారు, వ్యంజన సంధి అంటారు. ఇప్పుడు మీరు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, व्यंजन के बाद व्यंजन या स्वर आने से जो परिवर्तन होता है उसे व्यंजन संधि कहते हैं. ఓకే, సో ఈ వ్యంజన సంధి వాడి యొక్క నియమాలు ఏంటి అనేవి మనం క్లియర్గా నేర్చుకుందాం. किसी वर्ग के प्रथम व्यंजन के बाद अगर किसी वर्ग का पांचवा व्यंजन आए तो प्रथम व्यंजन अपने ही वर्ग का पांचवा व्यंजन हो जाता है. ఓకే, అర్థమైంది కదండి? మనకి వర్ణమాల అవన్నీ నేర్చుకున్న తర్వాత మనం సంధులు నేర్చుకుంటున్నాం. సో వర్ణమాలలో వచ్చేటప్పటికి మనకి ఒక వర్గాక్షరం చెప్పి ఉంటాయి. క చ ట త ప, కచట తపలో వర్గాలు. ఒక్కొక్క వర్గానికి 5 అక్షరాలు ఉంటాయి. ప్రథమ్, ద్వితీ, తృతీ, చతుర్థి, పంచమ వర్ణ, ఒక్కొక్క దానికి 5 వర్ణ ఉంటాయి ఒక్కొక్క వర్గకి. సో అందులో మొదటి వ్యంజన్ ప్రథమ వ్యంజన్కే బాద్ అంటే మొదటి ప్రతి వర్గంలోని మొదటి అక్షరం అంటే కా కానీ, చా కానీ, టా కానీ, తా కానీ, పా కానీ. సో ఆ తర్వాత అగర్, దాని తర్వాత కిసీ వర్గక పాంచవా వ్యంజన్ ఆయేతో, ఈ 5 కచట తప వర్గాలు ఉన్నాయి కదా, ఈ 5 వర్గంలోని పంచమ వర్ణ 5 అక్షరాలు ఏదైతే ఉన్నాయో అందులో ఏదైనా వస్తే అప్పుడు ఏమవుతుందంట, ప్రథమ వ్యంజన్, ఆ ప్రథమ వ్యంజన్ దాని వర్గంలోని 5వ వ్యంజన్ కింద మారిపోద్దంట. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, వాక్ ప్లస్ మై. ఇక్కడ కా వర్గలో ఫస్ట్ లెటర్ ఇది క, తర్వాత ఇది పవర్గ్లో 5వ అక్షరం. అప్పుడు ఏమైంది, కవర్గ్లో 5వ వర్ణం కింద ఇది మారిపోయింది కలిసినప్పుడు. అర్థమైంది కదా? వాక్ ప్లస్ మై, వాంగ్ మై. జగత్ ప్లస్ నాద్, ఇది తవర్గ్లో మొదటి అక్షరం, ఇది తవర్గ్లో 5వ అక్షరం. అప్పుడు ఇదేమైంది, ఈ 5వ అక్షరం ముందు వచ్చింది కనుక ఇది కూడా ఈ వర్గంలో అంటే తవర్గ్లో 5వ వర్ణం ఏంటి,
త థ ద ద నా. సో ఇక్కడ ఐదో అక్షరం నా అంటే తా బదులు నా యూజ్ చేసాం. సో జగత్ ప్లస్ నాద్ జగన్నాథ్ అయ్యింది. సో అదేవిధంగా షట్ ప్లస్ మాస్, ఇక్కడ ట వర్గంలో మొదటి అక్షరం టా, ఇది మా అంటే పా పా బా బా మా ఐదో అక్షరం ఉంది ఇక్కడ. సో మొదటి అక్షరం తర్వాత వేరే వర్గానికి చెందిన ఐదో అక్షరం ఉంది ఇక్కడ. సో అప్పుడు ఇది ఏమవుతుంది, ఈ వర్గానికి అంటే ట వర్గంలో ఏదైతే ఐదో అక్షరం ఏంటి, ట వర్గంలో ట ట డ డ అనా అనా ఉంది ఇక్కడ. సో అనా అనేది ఇక్కడ మాత్ర, ఇక్కడ హలాంత ఉంది కనుక అది మాత్ర అయింది. మా అనేది పక్కన ఉంది. షట్ ప్లస్ మాస్ షన్ మాస్ కింద మారింది. ఈ విధంగా మార్పు చెందినవి కనుక ఇవి व्यंजन संधि కింద చెప్పుకున్నాం. व्यंजन संधि యొక్క మొదటి నియమం, प्रथम व्यंजन के बाद अगर किसी वर्ग का पांचवा व्यंजन आए तो प्रथम व्यंजन अपने ही वर्ग का पांचवा व्यंजन हो जाता है. అర్థమైంది కదా. ఓకే, సెకండ్ రూల్ చూడండి. किसी वर्ग के प्रथम व्यंजन के बाद अगर किसी वर्ग का तीसरा चौथा व्यंजन अथवा कोई स्वर या अंतस्थ अक्षर आए तो प्रथम व्यंजन अपने वर्ग का तीसरा व्यंजन हो जाता है. మొదటి దాంట్లో మొదటి వ్యంజన తర్వాత ఏదైనా పాంచవా వ్యంజనం చెప్తా అనుకున్నాం. ఇక్కడ అలా కాదు. ఇక్కడ మొదటి వ్యంజన తర్వాత ఏదైనా వర్గానికి చెందిన 3, 4 వ్యంజనలు, లేకపోతే కోయి స్వర్ ఏదైనా స్వర ఏదైనా అవ్వచ్చు, లేకపోతే అంతస్థ అక్షర్. అంతస్థ అంటే ఏంటి, యా రా లా వా, వీటిని అంతస్థవి అంటారు. ఓకే, అంతస్థ ఏమిటి, యా రా లా వా. సో ఆ 4 కానీ స్వర కానీ 3వ అక్షరం 4వ అక్షరం కానీ వస్తే అప్పుడు ఏమవుతుందంట, ఈ మొదటి వ్యంజన్ ప్రథమ వ్యంజన్ ఏదైతే ఉందో ఇది అదే వర్గానికి చెందిన 3వ వర్గ వ్యంజన కింద మారిపోతుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. దిక్ ప్లస్ దర్శన్ దిగ్ దర్శన్. ఇక్కడ కా అనేది మొదటి అక్షరం, మీ అందరికీ తెలుసు. కచ్చట తప్పలో కవర్గ్ సంబంధించి మొదటి అక్షరం. ఇదేంటి, దా. దా ఎన్నో అక్షరం, తా థ దా. ఇక్కడ త వర్గ్లో 3వ అక్షరం. అప్పుడు ఏమనుకున్నాం, ఈ ఫస్ట్ ప్రథమ వర్ణం ఏదైతే ఉందో అది ఈ వర్గానికి చెందిన అంటే కవర్గ్లో 3వ అక్షరం ఏంటి, కా కా గా గా కింద మారిపోద్ది. సో అలా మారడం వల్ల దిగ్దర్శన్ అయింది. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి, జగత్ ప్లస్ ఈష్. ఇది మొదటి అక్షరం, త వర్గ్లో మొదటి అక్షరం. దీని తర్వాత ఏమొచ్చింది, ఈ అంటే స్వర్, స్వర్ వచ్చింది. సో అప్పుడేమవుతుంది, ఈ తా వర్గంలోనే 3వ అక్షరం ఏంటి, తా తా దా 3వ అక్షరం కింద మారిపోయి జగదీష్ అయ్యింది. ఓకే, ఇక్కడ చూడండి, షట్ ప్లస్ దర్శన్. ట వర్గంలో మొదటి అక్షరం, త వర్గంలో 3వ అక్షరం. ఈ ట వర్గంలో టా టా డా డా కింద మారిపోయింది, షట్ దర్శన్. అర్థమైంది కదా ఈ రూలు. ఓకే అమ్మ, మీకు ఈ వ్యాకరణం అనేది చెప్తున్నప్పుడు, చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు కాస్త అర్థం అవుతున్నట్టు ఉంటుంది. కానీ వినీసి వదిలేసిన తర్వాత అది కూడా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుంది. సో విన్నది ఏదైతే ఉందో దాని మీదే దృష్టి పెట్టి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మాత్రమే మనకు వ్యాకరణం అనేది వస్తుంది. సో ఇటువంటి సందులు లాంటివి అయితే ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ అనేది కావాలి. ఓకేనా. మరలా ఒక చోట నేర్చుకున్నది వేరే చోట అప్లై చేయగలిగి ఉండాలి. అది చూడగానే మనకి అలా ఆలోచన రావాలి. అప్పుడే మనకి వ్యాకరణం అనేది వస్తుంది. సో మీరు అలా బాగా నేర్చుకుంటున్నారని మేము ఆశిస్తున్నాను. సో ఇక్కడ నేను థర్డ్ రూల్ చూద్దాం. పహలే శబ్ద కే అంత్ మే, మొదటి పదం చివరన కిసీ వర్గ కా పహలా వ్యంజన్ హో. మొదటి రెండు కూడా సేమ్ ఇలాగే ఉన్నాయి. ఏదైనా ఒక వర్గానికి చెందిన మొదటి వ్యంజన్ ఉంటే, ఔర్ దూసరే శబ్ద కే ఆది మే, రెండో పదం మొదట ఏముంటుందంట, హా. హా హో తో పహలే వ్యంజన్ కో అపనే వర్గ కా తీసరా వ్యంజన్ హోనా పడతా హై. ఆ మొదటి వ్యంజన్ తన వర్గానికే చెందిన 3వ వ్యంజన్ అవుతుంది. మన రెండో రూల్లో కూడా ఎలాగయ్యింది. కాకపోతే రెండో రూల్లో ఏముంది, హా లేదు. ఓకే, ఇక్కడ హా ఉంటే ఏమవుతుందంట, ఆ హా కూడా ఏమవుతుందంట, ఉసీ వర్గ కా చౌతా వ్యంజన్ హో జాతా హై. ఉసీ వర్గ అంటే ఏంటి, హా అనే వ్యంజన్ వర్గ కాదు, ఏ వర్గ. మొదటి వ్యంజన్ అంటే మొదటి పదం చివరి అక్షరం ఏ వ్యంజన అయితే ఉందో అది ఏ వర్గానికి చెందిందో అదే వర్గానికి చెందిన 4వ వ్యంజన కింద మారుతుంది. ఏంటి, హా. ఇక చూడండి ఎగ్జాంపుల్, వాక్ ప్లస్ హరి. వాక్ వర్గకు చెందిన మొదటి అక్షరం కా, హరి హా ఉంది. సో ఈ కా ఏమవుద్ది అనుకున్నాం, 3వ అక్షరం ఏంటి, కా క గ గా కింద మారింది. సో ఈ హా ఏమవుతుంది, ఈ కవర్గకే చెందిన 4వ అక్షరం అవుతుంది. కవర్గలో 4వ అక్షరం ఏంటి, క క గ గ. సో గా కింద మారింది, వాగ్గరి. ఓకే, ఇక్కడ చూడండి, తత్ ప్లస్ హిత్. త
తా అనే అక్షరం ఉంది, తవర్గులో మొదటి అక్షరం ఇది. సో అప్పుడు ఏమవుతుంది, ఇది తర్వాత హా ఉంటే తా మూడో అక్షరం తా తా దా దా కింద మారింది. ఈ హా ఏమవుతుంది, తవర్గకే చెందిన నాలుగో అక్షరం ఏంటది, తా తా దా ధ రెండో దా. సో ఇలా మారింది. అద్వైతం ఉంది కదా, తత్ ప్లస్ హిత్ తద్దిత్. ఓకే, సో ఫోర్త్ రూల్ చూద్దామండి. त या दा से परे ला हो तो त या दा తా యా దా का లా हो जाता है. ఇక్కడ ఏంటంటే చాలా సింపుల్గా ఉంది. ఏదైనా మొదటి పదం చివరన తా కానీ దా కానీ ఉండి పరే దాని తర్వాత రెండవ పదం మొదటి అక్షరం లా ఉంటే, అర్థమైంది కదా, మొదటి పదం చివరన తా కానీ దా కానీ ఉండి రెండవ పదం మొదటిన లా ఉంటే ఈ మొదటి పదం చివరిన ఉన్న తా కానీ దా కానీ కూడా లా అయిపోతాయంట. ఎగ్జాంపుల్ చూద్దాం. ఉత్ ప్లస్ లాస్, ఫస్ట్ తా ఉంది, ఇక తర్వాత లా ఉంది, అప్పుడు ఏమైంది, ఈ తా కూడా లా కిందే మారిపోయింది. అర్థమైంది కదా. తత్ ప్లస్ లీన్, తా లా కింద మారిపోయింది. ఉత్ ప్లస్ లాస్ ఉల్లాస్, తత్ ప్లస్ లీన్ తల్లీన్. ఓకే, అర్థమైంది కదమ్మా. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ రూల్ చూద్దాం. ता या दा से परे से हो तो ता या दा का चा हो जाता है और से बदलकर चा हो जाता है. ఈ తా దా దీని తర్వాత సే అంటే ఈ అక్షరం ఉంటే సరత్తులో స ఉంటే అప్పుడు ఏమవుతుందంట, ఈ తా లేదా దా మొదటి పదం చివరిని ఏదైతే ఉందో తా ఉంటే తా, దా ఉంటే దా, ఇది ఏమైపోతుందంట, చా కింద మారిపోతుందంట. మొదటి చా అల్పప్రాన్ చా కింద. అలాగే ఈ సే షరత్తులో సే ఏదైతే ఉందో అది మహాప్రాన్ చా కింద మారుతుంది. ఎగ్జాంపుల్ చూద్దామా. సత్ ప్లస్ శాసన్, సత్ తా ఉంది, తర్వాత శరత్లో సే ఉంది, అప్పుడు ఏమైంది, ఈ తా చా కింద మారింది, సే చా కింద మారింది. ఓకే, ఉత్ ప్లస్ సిస్ట్ ఉచ్చిస్ట్. ఓకే, ఎలా మారిందో అర్థమైంది కదా. సో ఇది ఈ రూల్, ఫిఫ్త్ రూల్. నెక్స్ట్ సిక్స్త్ రూల్ చూద్దామండి. మా సే పరే కోయి స్పర్శ వ్యంజన్ హో తో మా ఉస్ వర్గ కా పాంచవా అక్షర్ హో జాతా హై. అమ్మా మీరు మీ యొక్క సౌలభ్యం కొరకు నేను హలాంత్ ఉన్నది పూర్తి అక్షరం కింద చదువుతున్నాను. ఓకే, సో ఇక్కడ హలాంత్ మీకు కనబడుతుంది కనుక అది వ్యంజన్ కింద మీరు భావించండి. మ్ అని చెప్పి అలా చదువుతున్నప్పుడు రికార్డింగ్లో మీకు సరిగ్గా వినపడకపోవచ్చు కనుక నేను మా అని చదువుతున్నాను. ఓకే, సో ఇలాంటివి వేరే చోట వచ్చినప్పుడు కూడా అలా చదువుతున్నాను. మాసే పరే అంటే మా తర్వాత కోయి స్పర్శ వ్యంజన్ హోతో ఏదైనా స్పర్శ వ్యంజన్. స్పర్శ వ్యంజన్ అంటే వ్యంజన్ ముఖ్యంగా 3 రకాలు చెప్పుకుంటాం. స్పర్శ, అంతస్థ, ఊష్మ. స్పర్శ వ్యంజన్ అని వీటిని అంటారు. కా నుంచి మా వరకు ఉన్న అక్షరాల్ని స్పర్శ వ్యంజన్ అంటారు. అంటే క చట తప్పుల వర్గంలో చెందిన 25 అక్షరాలని స్పర్శ వ్యంజన్ అంటారు. సో వాటిలో ఏది వచ్చినా సరే దీని తర్వాత మా తర్వాత అంటే మొదటి పదం చివరిన ఉండాలి. ఓకే, సో అప్పుడు ఈ మా ఏమవుతుందంట, ఉస్ వర్గ కా పాంచవా అక్షర్ హో జాతా హై. అదే వర్గానికి చెందిన ఏ వర్గం అయితే తర్వాత వచ్చిందో అదే వర్గానికి చెందిన 5వ అక్షరం కింద మారుతుంది. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. సమ్ ప్లస్ చై, ఇక్కడ మా అనే అక్షరం వచ్చింది, తర్వాత చ వర్గంలో మొదటి అక్షరం వచ్చింది. ఓకే, సో అప్పుడు ఇదేమవుతుంది, మా అనే అక్షరం ఈ చ వర్గకు చెందిన 5వ అక్షరం కింద మారింది. సో మారి సమ్ ప్లస్ చై సంచయ్ అయింది. ఓకే, ఇదిగోండి 5వ అక్షరం కింద మారింది. సో ఇప్పుడు వచ్చేటప్పటికి మనకి ఇప్పుడు వ్యవహారికంగా వచ్చేటప్పటికి మనకి ఈ పంచమ వర్ణాల బదులుగా అనుస్వారం ఎక్కువగా వాడుతున్నాం. ఇదే కరెక్ట్ అనే నానుడు కూడా వచ్చింది. సో అందువల్ల మనకి ఎగ్జామ్స్లో కూడా జనరల్గా ఈ అనుస్వారం ఉన్నదే ఇస్తూ ఉంటారు. మీకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనకు సంధి విడదీయమన్నప్పుడు పైన అనుస్వారం ఉంటే మీరు సంధి విడదీసినప్పుడు పక్కన అని పెట్టడమే. సంతోష్ని సమ్ ప్లస్ తోష్, సంచై సమ్ ప్లస్ చై, ఈ విధంగా. ఓకే, సో అలాగే అది వ్యంజన సంధి కింద మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, మనం ఇక్కడ రూల్ని నేర్చుకుంటున్నాం కనుక మా తర్వాత ఏదైనా స్పర్శ వ్యంజనం వచ్చినప్పుడు ఈ మా ఏమవుతుంది, ఈ వర్గకు చెందిన అంటే రెండవ పదం మొదటి అక్షరం ఏ వర్గానికి చెందిందో
ఆ వర్గానికి చెందిన 5వ వర్ణం కింద మారుతుంది. సం ప్లస్ తోష్ తవర్గ్ ఉంది. తవర్గ్లో 5వ అక్షరం ఏంటి? నా. సో సంతోష్. ఓకే, ఈ రూల్ అర్థమైంది కదా. నెక్స్ట్ రూల్ చూద్దాం. 7th వన్. సా యా తవర్గ్ కే పీచే సే యా చవర్గ్ హోతో. అంటే మొదటి పదం చివరిని ఏమి ఉండాలంట? సా ఉండాలి. లేకపోతే తవర్గకు చెందిన ఏదైనా ఒక అక్షరం ఉండొచ్చు. ఓకే, తా తా దా దన్న సే సా కానీ తా తా దా దనా కానీ ఉంటే, వాటి తర్వాత సే ఉంటే అంటే షరత్తులో సే ఉంటే, లేకపోతే చా చా జా జన్న ఇనిలో ఏదైనా ఉంటే, అప్పుడు ఈ సా ఏమవుతుందంట? షే అయిపోతుంది. ఈ అక్షరం కింద మారిపోతుంది. అదే తవర్గులో అక్షరం ఏమైపోతుందంట? అది చవర్గ్ కింద మారిపోతుంది. సో ఎగ్జాంపుల్ చూద్దామా. నిస్ ప్లస్ శంక్. నిస్ సా ఉంది, శంక్లో సే ఉంది. సో ఇది కూడా ఏమైంది? ఈ అక్షరం కిందే మారిపోయింది, నిస్సంక్. సత్ ప్లస్ జన్. తవర్గులో తా ఉంది, చవర్గులో జా ఉంది. సో ఇది కూడా ఏమైంది? చవర్గులో జా కిందే మారిపోయింది. ఓకే, ఉత్ ప్లస్ చారణ్ ఉచ్చారణ్. అర్థమవుతుంది కదా. ఉత్ తవర్గులో అక్షరం, చా అనేది చవర్గు. సో అది ఆటోమేటిక్గా ఇక్కడ ఏ అక్షరం ఉంటే ఆ అక్షరం కింద మారిపోయి ఉచ్చారణ్. ఇక్కడ జా అనేది చవర్గులో అక్షరం. సో చవర్గులో ఇది ఏ అక్షరం ఉంది? జా అని ఉంది కనుక ఇది కూడా జా అయిపోయింది. ఓకే, అర్థమవుతుంది కదా. సో ఇది ఎక్కువ చూసి కొద్దీ, ఇలా ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు వస్తుంది. నెక్స్ట్ 8వ రూల్ చూడండి. సాకే పహలే आ से भिन्न कोई अन्य स्वर हो तो सा का रूप बदलकर షా हो जाता है. సుధాలో సా దీనికి ముందు ఆ ఇవి ఉండాలంటలేదు, ఇవి ఉండకూడదు అంటున్నారు. ఇవి కాకుండా వేరే ఏ స్వర్ వచ్చినా సరే, అంటే రెండవ పదం మొదటి అక్షరం సా ఉండాలి. మొదటి పదం చివరన ఏదైనా స్వర్ ఏముండాలి? ఆలు ఉండకూడదు అందులో. ఇది కాకుండా వేరే స్వర్ ఏదైనా ఉంటే అప్పుడు ఈ సాయం అవుతుందంట, షా కింద మారిపోతుంది. షణ్ముఖలో షా కింద చేంజ్ అవుతుంది. సో ఎగ్జాంపుల్స్ చూద్దామా. నీ ప్లస్ సేద్, రెండో పదం మొదటి అక్షరం సా ఉంది, సేక్ సమ్ ఎన్నిటిలో కూడా సా ఉంది. ఈ మొదటి పదం చివరిని ఏముంది? ఇక్కడ నా కనబడుతుంది, కానీ ఇక్కడ నీ అంటే న్ ప్లస్ ఈ ఉంది. సో ఈ అనేది తర్వాత సా ఉంది కనుక ఇప్పుడు ఏమవుతుంది? ఈ సా అనేది షా కింద మారిపోయింది. నిషేధల్లా నిషేధ్ అయింది. ఓకే, నెక్స్ట్ అభి ప్లస్ సేక్ అభిషేక్. వి ప్లస్ సమ్ విషమ్. ఓకే, ఈ విధంగా ఈ 8వ రూల్ అప్లై అవుతుంది. నెక్స్ట్ 9వ రూల్ చూద్దాం. కిసి స్వర या व्यंजन के आगे चा व्यंजन हो तो चा से पहले चा भी जुड़ जाता है. ఇక్కడ వచ్చేటప్పటికి ఏదైనా ఒక స్వర కానీ వ్యంజన్ కానీ ఉండి దానికి ముందు చా ఉంటే, మహాప్రాణ్ చా ఉంటే, ఈ మహాప్రాణ్ చా ఒక్కడే ఉండకుండా దానికి ఎక్స్ట్రాగా అల్పప్రాణ్ చా కూడా యాడ్ అవుతుంది అంట. ఇక చూడండి, చాదన్ అనే వర్డ్ ఉంది, దాని ముందు ఏముంది? ఆ ఉంది. ఓకే, చాదన్ అంటే చాకు ముందు ఆ అనే స్వరం ఉంది. ఇక్కడ చాకు ముందు త్రా అనే ఉంది, ఇక్కడ స్వాన్ ఉంది. సో ఇవన్నీ కూడా చాకు ముందు ఉన్నాయి. అంటే ఏదైనా స్వర ఇది అది అని లేదు, ఏది ఉన్నా పర్లేదు దాని ముందు. ఓకే, ఏ అక్షరం ఉన్నప్పటికీ కూడా అంటే ఏంటి? రెండవ పదం మొదట చా అనే పదంతో స్టార్ట్ అయితే అప్పుడు మొదటి పదంలో ఏదైతే ఉందో అది అలాగే ఉండి, ఈ రెండవ పదంలో ఉన్న చాకి ఎక్స్ట్రాగా అల్పప్రాంచ యాడ్ అవుతుంది. ఓకే, సో దాని రూల్ ప్రకారం చూసుకుంటే కిసి స్వర या व्यंजन के आगे चा व्यंजन हो तो चा से पहले चा भी जुड़ जाता है. ओके, आ प्लस छादन आच्छादन, छात्र प्लस छाया छत्रछाया, छत्र प्लस छाया छत्रछाया, స్వ ప్లస్ చంద్ స్వచ్ఛంద్. అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా మనకి వ్యంజన సంధికి సంబంధించి మొత్తం మనం 9 నియమాలు చెప్పుకున్నాం. ఇవి ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ మరలా ఈ పదాల్లో మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు గుర్తుంటాయి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీకు స్వర సంధి పెర్ఫెక్ట్గా వస్తే మీకు ఎగ్జామ్లో ఇవి ఒక ఐడియా ఉంటే చాలు, మీరు ఎగ్జామ్లో ఆన్సర్ చేయగలుగుతారు. సో ఐడియా కోసం చూడండి, ఇవి స్వర సంధి మాత్రం పెర్ఫెక్ట్గా రావాలి. దీని తర్వాత మనం లైవ్ ప్రాక్టీస్ సెషన్స్ చేసుకుందాం, అవి కంపల్సరీ అటెండ్ అవ్వండి. ఎప్పుడైనా మీకు
మీ నోటిఫికేషన్ లైవ్స్ ఎప్పుడు జరుగుతాయో మీకు తెలియడం కోసం, మీకు నోటిఫికేషన్ రావడం కోసం మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అమ్మా. మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ లైవ్ సెషన్స్లో మీరు పార్టిసిపేట్ చేస్తే మీకు ఈ గ్రామర్ అనేది పర్ఫెక్ట్గా, అంటే ప్రాక్టీసే మనకి గ్రామర్కి మెయిన్. ఓకేండి, ఈ థియరీ మన కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ఆ తర్వాత ప్రాక్టీస్ కావాలి. సో ఆల్ ద బెస్ట్. మీరు మంచి వ్యాకరణం నేర్చుకుని మీకు మంచి మంచి పొజిషన్లో సెటిల్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ఓకే, ఈ వీడియో ఇంతటితో ముగించుకుందాం. నెక్స్ట్ సెషన్లో మనం విసర్గ సంధి గురించి నేర్చుకుందామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.